వైసీపీ ముఖ్య నాయకుడు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ ప్రకారమే తాను మాట్లాడానని సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలిసింది. ఆ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నట్లు సమాచారం. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు, అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడినట్లు అంగీకరించినట్లు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అయితే పోలీసులు పేర్కొన్నట్టుగా సమాచారం. అంతకుముందు పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగా బదులివ్వకుండా ఐ లవ్ యూ రాజా అని వింతగా ప్రవర్తించిన పోసాని కోర్టులో న్యాయాధికారిని అన్నా అని సంబోధించారు. ఆయన తరపున వైసీపీ లీగల్ సెల్ నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు ఏకంగా 15 మంది న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున రైల్వే కోడూరు కోర్టు ఏపీపీ చిన్నబాబు మరో 2 న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల 30 నిమిషాల వరకు వాదనలు జరిగాయి. పోసాని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఓ 2 సామాజిక వర్గాల పెత్తనమే ఉందంటూ పోసాని కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నించారని చిన్నబాబు తెలిపారు. పోలీసులు పెట్టిన సెక్షన్లలో పసలేదని పోసాని తరపు న్యాయవాది పొన్నవోలు పేర్కొన్నారు. కోర్టులో పోసాని మాట్లాడుతూ జడ్జిని పలుమార్లు అన్నా అని సంబోధించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి తేజసాయి పోసానికి మార్చి 12 వరకు రిమాండ్ విధిస్తూ శుక్రవారం తెల్లవారుజాము తన తీర్పును వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు పోసాన్ని శుక్రవారం ఉదయం రాజంపేట సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 2261 కేటాయించారు.